వెల్కమ్ టు VVB9 న్యూస్ ఛానల్. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం గౌరవరం ఎరువుల సరఫరా సమస్యలపై రైతుల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకునేందుకు ఏర్పాట్లు. 9154970454 నంబర్కు కాల్ చేసి సమస్యలు చెప్పొచ్చు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా గౌరవరం సొసైటీలో గురువారం సాయంత్రం జిల్లా కలెక్టర్ విచ్చేసి ఎరువుల పంపిణీని పరిశీలించి రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దన్నారు. రైతులకు సరిపడా యూరియా వస్తుందని, ఎవరూ ఎలాంటి అపోహలు పోవద్దని, కావలసిన వారికే యూరియాని ఉపయోగించుకోవాలని ఆయన అన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె బాలకృష్ణ, సిఐ వెంకటేశ్వర్లు, ఎంఆర్ఓ మనోహర్, సొసైటీ ప్రెసిడెంట్ కట్టా వెంకట నరసింహారావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 5వ తేదీ శుక్రవారం ఉదయం 8:30 నుంచి 10:30 వరకు డైల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అత్యంత పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఎరువులను రైతులకు సరఫరా చేయడం జరుగుతోందని, ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎరువుల సరఫరాకు చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. ఫిర్యాదులు, సమస్యలకు 9154970454 నంబర్కు ఫోన్ చేసి నేరుగా కలెక్టర్కు తెలియజేయవచ్చన్నారు. 90 కేజీలు మొత్తం కావాల్సింది. ఇప్పుడు మీకు ఇప్పుడే సోయింగ్ అవుతుంది కాబట్టి ఎకరానికి ఫస్ట్ 30 కేజీలు లేదా ఒక బ్యాగ్ సరిపోతుంది. ఎకరానికి ఒక బ్యాగ్ కన్నా ఎక్కువ తీసుకుంటే చెప్పండి వాళ్ళకి, బాబు ఇప్పుడు అవసరం లేదు, తర్వాత అదే అంత అంటే ఇవ్వండి, బెస్ట్ సరిపోతుంది. కావాలంటే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ వచ్చే బ్యాచ్ లో ఇంకొకసారి ఇద్దరు అంటే ఒకేసారి తీసుకెళ్ళి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం అవగాహన కూడా గుడ్ గుడ్ అంతే. తర్వాత నానో ఏరియా నెక్స్ట్ సెకండ్ డోస్ కి నానో ఏరియా ప్రమోట్ చేయాలి బాగా. ఓకే, అదొకసారి చూసుకోండి జాగ్రత్తగా. నానో ఏరియా చేస్తే కరెక్ట్గానే అండ్ మరో ఇప్పుడు మనకు ఇక్కడ సోయింగ్ ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి కదా, బేసల్ డోస్ ఇస్తున్నారు కాబట్టి ఒక్కొక్క వస్తా సరిపోతాయి బ్యాచ్. ఏ ఊరు వస్తారు మెయిన్లీ ఇక్కడికి? మొత్తం గౌరవరం. పెట్టుబడి తీసుకెళ్తున్నారా? సరే, ఫస్ట్ గౌరవానికి ఇవ్వండి, అంటే మిగతా వాళ్ళు కూడా రేపు వచ్చేస్తుంది. పల్నాడు నుంచి వస్తాం, 200 టన్ను వస్తుంది. మన మీ జిల్లా ఇక్కడికి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎరువులు పుష్కలంగా ఉన్నాయి. సీఎం గారు అయితే ప్రతి నిన్న కూడా రివ్యూ చేస్తారు, ఈరోజు కూడా రివ్యూ చేస్తున్నారు. సో ఎక్కడి నుంచి అన్ని తెప్పిస్తున్నారు, వస్తాయి. అంటే ట్రాన్స్పోర్టేషన్లో కొంత ఎక్కడ డిలే అవుతే మీరు కంగారు పడకుండా కొంచెం వెయిట్ చేస్తే వచ్చేస్తుంది. కొంచెం తక్కువగా వేస్తే ప్లాన్ చేయండి, ఎక్కువగా వేస్తే భూమి పొల్యూషన్ కాకుండా ఎంత కావాలో అంత వేయడం. అది ఇప్పుడైతే మీకు అది పంపించండి, ఎక్కడ పెట్టారమ్మా అది 30 అది కూడా అంటే మిగతా వాళ్ళు కూడా ఇద్దాము. అంటే కొంచెం క్వాంటిటీ రేపు వచ్చేస్తుంది కాబట్టి కొంచెం జరుపురా. గౌరవరం మొత్తం సప్లై అయ్యింది. ఇప్పుడు కూడా స్టాక్ దాదాపుగా 3000 మెట్రిక్ టన్స్ ఉంది. రేపు కూడా ఇంకొక 200 మెట్రిక్ టన్స్ నాకు పల్నాడు నుంచి వస్తూ ఉంది. అట్లాగే రానున్న వీక్లో 1 వీక్లో 5000 మెట్రిక్ టన్స్ కూడా వస్తూ ఉంది. నిన్నే సీఎం గారు కూడా విజిట్ చేసి ఏ జిల్లాకి ఎంతెంత కావాలని పంపించండి అని కమిషన్కి ఆదేశం ఇచ్చేసరికి అదే ఆదేశంతో ఈరోజే పల్నాడు నుంచి మనకు ఒక 200 టన్స్ వస్తూ ఉంది. అది జగ్గేపేట ఏరియాకే మనము అది సప్లై చేయబోతున్నాము. మెయిన్లీ ఇక్కడ రైతులకి రిక్వెస్ట్ ఏంటంటే ఈ యూరియా ఎక్కువ వేసేస్తే దిగుబడి ఎక్కువ వస్తుందని అపోహలు చాలా మంది ఉన్నారు. అదేం రాదు. బికాజ్ ఏరియా ఎంత వేసినా అది ఎంత కావాలో అంతే తీసుకుంటుంది. మిగతాది ఇలాగ నీళ్ళలో లేదా భూమికి వెళ్ళిపోతుంది కాబట్టి వరికి అందుకే ఈ శాస్త్రవేత్తలు చెప్పే ప్రకారంగా మనం విత్తనం వేస్తున్నప్పుడు అంటే వాడి వరి నాటు వేస్తున్నప్పుడు 30 కేజీ వేయాల్సి ఉంటుంది. ఈ 30 రోజుల తర్వాత ఇంకొక 30 కేజీ, 60 రోజుల తర్వాత ఇంకొక 30 కేజీ, అంటే ఎకరానికి మొత్తానికి కలిపి వేయాల్సింది 90 కేజీలు. కానీ కొంతమంది రైతులు ఇక్కడే చెప్తున్నారు ఆల్రెడీ 2 బస్తాలు వేసేసాము. అంటే మొత్తం లైఫ్ సైకిల్ కావాల్సింది ఒకేసారి పోసేసి మళ్ళీ ఇంకొక 2 సారి పోస్తారు. అంటే ఇది ఒక్కొక్కసారి అవగాహన లేకుండా చేస్తుంటారు. దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళని కూడా అడగండి, వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు. ఎక్కువ వేయడం వల్ల డబ్బులు పోతాయి తప్పితే తనలో ఉపయోగం లేదు. ఒకటే గమనించండి. ఇంకా దీంతో పాటు నానో యూరియా కూడా ఈసారి కొంచెం ప్రమోట్ చేస్తున్నాం. నానో యూరియా ఏంటంటే ఇప్పుడు స్ప్రే చేస్తే కూడా అది యూరియా ఏదైతే మనము భూమికి ఇస్తామో అంతగానే ఎఫెక్టివ్గా ఉంటుంది. అది కూడా అందరిగా సరఫరా ఉంది. ఒక డబ్బా నానో యూరియా ఈక్వల్ టు ఒక బస్తా యూరియా అంతా ఉంటుంది. దాన్ని ఇప్పుడు డ్రోన్స్ కూడా ఎక్కడెక్కడ పెట్టినాం కాబట్టి డ్రోన్స్ ద్వారా స్ప్రే చేస్తే ఎఫెక్టివ్గా ఉంటుంది. కాబట్టి అది కూడా కొంచెం రైతులు ముందుకు రావాలని కోరుతున్నాం. ఇంకా సరఫరా వరకు వస్తే ట్రాన్స్పోర్టేషన్ ఉన్నది చోట తప్పితే ఇంకా అన్ని చోట ఆల్రెడీ అవైలబుల్ ఉంది. ఇంకా కావాల్సింది కూడా తెప్పించడానికి ఆల్రెడీ ఆర్డర్ కూడా పెట్టున్నాము. మనకి ఎక్కడెక్కడ నుంచి అక్కడికి రేకులు వస్తున్నాయి. అలాగే ప్రైవేట్ వీళ్ళు కూడా పంపిస్తున్నారు కాబట్టి స్టేట్ లెవెల్ నుంచి కూడా మానిటర్ చేస్తున్నారు. మన జిల్లాలో డిస్ట్రిక్ట్ లెవెల్లో కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టున్నాము. ఎక్కడైనా స్కేర్సిటీ ఉంటే మీరు అక్కడికి ఫోన్ చేసి చెప్పిన కూడా వెంటనే దగ్గర ఉన్న షాప్ నుంచో లేదా గోడ నుంచో అక్కడికి కూడా డైవర్ట్ చేసి అండ్ ఇంటర్నల్ కూడా అడ్జస్ట్ చేయడానికి అవకాశం ఉంది. దానికి అధికారులు ఫీల్డ్లోనే ఉన్నారు.
ఎక్కడైనా వీళ్ళు హోర్డింగ్ చేయడము లేదా ఎక్కడైనా పక్కా రేషన్ని పంపించడం చేస్తే మాత్రం కఠినంగా చర్యలు ఉంటాయి. ఆల్రెడీ 2 ఎఫ్ఐఆర్ బుక్ చేసాము మన దగ్గరే, 11 6A కేసు కూడా బుక్ చేసాము. వాళ్ళందరినీ లైసెన్స్ కూడా క్లోజ్ చేయబోతున్నాము. సో ఇట్లా ఉన్న అంటే రైతులకి ఉన్న సర్దుకొని ప్రాపర్గా ప్రతి ఒక్కరికి అవసరమైనంత ఇచ్చుకుంటూ ముందుకెళ్ళడానికి అన్ని ఏర్పాటు చేస్తున్నాము. దీన్ని దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. సో ఇది ఎక్కడో ఒక చోట 1 or 2 ప్లేసెస్లో అది అంటే రావడం లేట్ అయిపోయిందని రైతులు ఆందోళన పడుతున్నారనో లేదా అది వేరే రకంగా తిప్పడానికి ఏమైనా ట్రై చేసి దయచేసి రైతులు నమ్మకండి. సఫిషియెంట్ సరఫరా ఉంది. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇదిగోండి ఆ కలెక్టరేట్ నెంబర్ నేనే పెట్టాను. ఆ నెంబరు నా ఆఫీస్కి డైరెక్ట్గా కాల్ వస్తుంది. మీరు నేరుగా మాట్లాడండి. కంపల్సరీగా ఎక్కడైనా సమస్యలు ఉంటే అది కూడా మనము టేక్ కేర్ చేయడం జరుగుతుంది. తెలంగాణలో ఏపీలో అయితే అంత కొత్త లేదని భావించవచ్చు. తెలంగాణలో ఉన్నట్టు పక్క రాష్ట్రం గురించి తెలియదు కానీ ఎన్టీఆర్ జిల్లాలో అయితే అలాగే రాష్ట్ర ప్రభుత్వం నిన్నే సీఎం గారు కూడా వీసీ తీసుకొని కలెక్టర్లు అందరితో కూడా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మేరకు అయితే మన జిల్లాలో అలాగే మన రాష్ట్రంలో యూరియా కొరత, ఫెర్టిలైజర్ కొరత అయితే లేదనిపిస్తుంది. ఓకే సార్. అందుకోసం యూరియా ఎక్కువ కావాల్సి వస్తుంది. అందుకనే కానీ మాకు వేరే పొలానికే 2 బస్తాలు వేయాల్సింది 4 బస్తాలు వేస్తాం. చూడండి నీళ్ళు ఉన్నాయి, చాలలో నీళ్ళు ఉన్నాయి, ఎండిపోతున్నాయి, గింజలు కూడా రాలిపోతున్నాయండి. దానికోసం మేము చేస్తున్నాం. అంతేగాని మేమేదో దిగుబడి ఎక్కువ వచ్చింది అనేది కాదు. అధిక వర్షాల వల్ల పొలాలు నేనైతే సైంటిస్ట్ కాదండి, మీరు శాస్త్రవేత్తలు చెప్తున్నారు. నేను దీన్ని గవర్నమెంట్కి తెలియజేస్తాను. ఆల్రెడీ వేసినవండి. పంట వేయాలి, మళ్ళీ పంటని రక్షించుకోవాలంటే దాన్ని ఏం చేయాలంటే అది సైంటిస్ట్ ఉన్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళని అడిగితే చెప్తారు ఎట్లా చేయాలనేది. తీసుకెళ్ళి ఊరికి ఏరియా పోసేసి దిగుబడి అవుతుంది అనుకునేది అమాయకత్వం. దానికి ఇప్పుడు స్ప్రే ఉంది. ఇప్పుడు వర్షం వస్తున్నప్పుడు మీరు ఎంత వేసినా ఉపయోగం లేదు కదా. వర్షం వస్తున్నప్పుడు యాక్చువల్లీ వేయకూడదు. ఇప్పుడు ఆగింది కాబట్టి కొంచెం చూసుకొని కావాలంటే మనం స్ప్రే చేసినా కూడా అది ఉపయోగం. అదే జ్ఞానం మీద దృష్టి పెట్టాలి. అది చాలా మంచి